సిరిసిల్ల మరియు టెక్స్టైల్ పార్క్లో ఉన్నటువంటి ఉపాధి సబ్సిడీ మరియు ఇతర సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఈరోజు సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు సిరిసిల్లాకు వచ్చినటువంటి టెస్కో జీఎం అశోక్ రావు సార్ గారికి కలిసి సమస్యలపై వినతి పత్రాన్ని అందించడం జరిగింది. అందించి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ సంబంధించి కూడా మరి పవర్లూమ్ కార్మికులకు సంబంధించి రావాల్సినటువంటి 10% యారన్ సబ్సిడీ 2022 సంవత్సరము కార్మికుల అకౌంట్లలో జమ కావడం జరిగింది. గతంలో ఇచ్చిన మాదిరిగా కాకుండా ఒక మీటర్కు గతంలో ₹42 సబ్సిడీ ఇచ్చారు. ప్రస్తుతము ఆ విధానాన్ని మార్పు చేస్తూ ఇచ్చినటువంటి కూలీ పొందినటువంటి వేతనం మీద 20% లెక్కించడం వలన ఇటు సిరిసిల్లాలో కేవలం ఒక మీటర్కు ₹5 మాత్రమే కార్మికులకు రావడం జరిగింది. అంటే ఒక మీటర్కు 37 పైసల చొప్పున కార్మికులకు తగ్గి రావడం జరిగింది. అదేవిధంగా టెక్స్టైల్ పార్క్లో చూసుకున్నట్లయితే మరి టెక్స్టైల్ పార్క్లో బ్లౌజ్ పీస్ వస్త్రానికి సంబంధించి 2 పన్నులకు కూడా అక్కడ కూలీ తక్కువ ఇవ్వడం వలన ప్రస్తుతం యారన్ సబ్సిడీ కేవలం 2 పన్నులకు కలుపుకుని ఒక మీటర్కు 30 పైసలే రావడం జరిగింది. అక్కడ ఒక్కొక్క కార్మికుడికి దాదాపు 15,000 మీటర్లు నడిపితే కేవలం 3,000 నుంచి 4,000 రూపాయలు మాత్రమే సబ్సిడీ వచ్చింది. దాదాపు 20,000 రావాల్సి ఉందంటే ఒక్కొక్క కార్మికుడు దాదాపు 10-15,000 రూపాయలు కూడా తగ్గించే విధానం వలన తక్కువ రావడం జరిగింది. కార్మికులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితుల్లో తగ్గించిన యారన్ సబ్సిడీని వెంటనే పై అధికారులు అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ తగ్గించిన యారన్ సబ్సిడీని కూడా వెంటనే కార్మికుల అకౌంట్లలో జమ చేసి 2023 సంవత్సరానికి సంబంధించిన యారన్ సబ్సిడీని కూడా వెంటనే పూర్తి స్థాయిలో అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈరోజు వినతి పత్రం అందించడం జరిగింది. అదేవిధంగా ఉపాధికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ గత 7-8 నెలల నుంచి కూడా సరైన ఉపాధి లేక ఇక్కడ యజమానులు పరిశ్రమలను బంద్ పెట్టడం జరిగింది వివిధ కారణాలతో. ముఖ్యంగా ప్రధానంగా చూసుకున్నట్లయితే బతుకమ్మ చీరలకు సంబంధించి గత ప్రభుత్వం 2023 వరకు బతుకమ్మ చీరలు ఇచ్చింది. ప్రస్తుత ప్రభుత్వం బతుకమ్మ చీరలను ఇప్పటి వరకు కూడా ఆర్డర్ ఇవ్వలేదు. దానివలన అదేవిధంగా విద్యుత్ సమస్య ఇక్కడ నెలకొన్నటువంటి విద్యుత్ సమస్య వల్ల పెద్ద పెద్ద పరిశ్రమలన్నీ కూడా యజమానులు మూసివేశారు. అదేవిధంగా పెండింగ్ బిల్లుల వల్ల కూడా బకాయిలు రాకపోవడం వల్ల కూడా ఇక్కడ యజమానులు వ్యాపారం చేస్తలేరు. దీనికి సంబంధించి ఆసాంలకు యజమానులు భీములు కోములు ఇవ్వకపోవడం వల్ల కూడా పూర్తిస్థాయిలో ఈ పరిశ్రమ అనేది పూర్తిస్థాయిలో నడవక దీని మీద ఆధారపడ్డటువంటి పవర్లూమ్ కార్మికులు కావచ్చు, అనుబంధ రంగాల కార్మికులు ఆసాంలు అందరూ కూడా సరి అయినటువంటి ఉపాధి లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఇప్పటికే 12 మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయాన్ని అనేక సార్లు ప్రభుత్వం అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించలేదు. కాబట్టి ఇప్పటికైనా వెంటనే ఈ బంధుపడ్డ పరిశ్రమలన్నింటినీ కూడా తెరిపించి వస్త్ర పరిశ్రమను ప్రారంభించే విధంగా చర్యలు తీసుకొని ఈ వస్త్ర పరిశ్రమపై ఆధారపడ్డ వారందరికీ కూడా ఉపాధి కల్పించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని ఈ 2 విషయాల మీద ఈరోజు జీఎం గారికి కలిసి సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందించడం జరిగింది. దానికి వారు కూడా సానుకూలంగా స్పందిస్తూ మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ముఖ్యంగా యారన్ సబ్సిడీకి సంబంధించి ఇక్కడ అధికారులకు ఇచ్చాము. సంబంధిత మేడం గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం గారి దృష్టికి కూడా మీరు వచ్చి కలవాలని చెప్పడం జరిగింది. కాబట్టి మన సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ 2-3 రోజుల్లోపే మేడం గారిని కలిసి కూడా తగ్గించిన యారన్ సబ్సిడీని పెంచి ఇచ్చే విధంగా అదేవిధంగా 23 యారన్ సబ్సిడీని అందించాలని చెప్పి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి సిరిసిల్లాలో బతుకమ్మ చీరలు ఉత్పత్తి చేసిన కార్మికులందరూ కూడా యారన్ సబ్సిడీకి సంబంధించి యూనియన్గా మనం హైదరాబాద్ వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి కార్మికులందరూ కూడా ఏదైతే తగ్గించి సబ్సిడీ వచ్చిందో వాళ్ళందరూ కూడా తమ రిప్రజెంటేషన్తో పాటుగా కార్మికుల యొక్క సంతకాలతో కూడినటువంటి అందరి సంతకాలతో కూడిన రిప్రజెంటేషన్ కూడా అక్కడ హైదరాబాద్కి ఇవ్వడం జరుగుతుంది 2-3 రోజుల్లోపు వెళ్ళి. కాబట్టి కార్మికులందరూ కూడా సిఐటియు బిఐ నగర్లోని చేనేత జౌళి శాఖ ఆఫీస్ పక్కన ఉన్న సిఐటియు కార్యాలయానికి వచ్చి పేపర్ మీద మీ యొక్క పేరు సంతకం చేసి మీ ఫోన్ నంబర్ రాయడం ద్వారా మన తగ్గించిన యారన్ సబ్సిడీని కూడా పెంచే విధంగా అడుగుతాం. కాబట్టి ఆ రకంగా అందరూ కూడా వచ్చి మీ యొక్క సంతకాలు పెట్టాలని చెప్పి